ఉన్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులో నన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోమల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్తే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి ఓ నామాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూర పడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా. ఒకసారి గట్టిగా ఎవరు అమ్మ కోసం వాళ్ళని సపోర్ట్లు కొట్టుకుందాం, నా కోసం కాకపోయినా. సో మనకన్నా ఏది తక్కువ లేదు, మనకన్నా ఏది ఎక్కువ లేదు, మనకు మనమే. కాబట్టి ఒకసారి నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవరు ఉన్నారే లోకాన నీకెవరు సరిరారే. సపోర్ట్లు కొట్టచ్చులే, ఏం కాదు, పైసలు ఏం కావు దానికి. ఒకసారి గట్టిగా 1, 2, 3, 4. నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవరు ఉన్నారే లోకాన నీకెవరు సరిరారే. యమ్మ ఎవరు ఉన్నారే లోకాన నీకెవరు సరిరారే. నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవరు ఉన్నారే లోకాన నీకెవరు సరిరారే. యమ్మ ఎవరు ఉన్నారే లోకాన నీకెవరు సరిరారే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.